సినీ ప్రేక్షకులు ఒక మార్పును కోరుకునేటువంటి సమయం ఆసన్నమైంది. రొటీన్ యాక్షన్ ఫిలిమ్స్, రన్ ఆన్ ద మిల్ లవ్ స్టోరీస్ ఇవన్నీ కూడా ఓవర్డోస్ అయిన పరిస్థితి ఈ రోజున ఉంది. వాస్తవం. ఈ రోజున టీవీస్ చాలా ఛానల్స్లో దీని మీద కమెంట్స్ వస్తున్నాయి. అదేవిధంగా పేపర్స్లో ప్రజల్లో కూడా వస్తున్నాయి. ఎంటర్టైన్మెంట్ ఒక కొత్త ఫామ్లో కావాలని కోరుకునే పరిస్థితి ఈ రోజున ప్రజల్లో వచ్చింది. ఈ రెవల్యూషన్ ప్రపంచమంతా వస్తుంది, మనం ఇప్పుడు దాంట్లోకి వస్తున్నాం. ఈ పరిస్థితిలో వర్కింగ్ డ్రీమ్ ప్రొడక్షన్స్ ప్రవీణ్ సతార్ డైరెక్షన్లో చాణక్య ప్రొడ్యూసర్గా చాలా కొత్త ఫార్మాట్లో ఒక ఎంటర్టైన్మెంట్ తీసుకురావడం అనేది అభినందిస్తున్నాను. ఒక ఆర్టిస్ట్గా, ఒక సీనియర్ ఆర్టిస్ట్గా, ఈ సినిమాలో ఒక ఆర్టిస్ట్గా, ఒక ప్రేక్షకుడుగా ఒక ఫ్రెష్ ఫ్లేవర్ ఉన్నటువంటి లైన్ తీసుకోవడం, ట్రీట్మెంట్ కానీ ఒక మంచి ప్రోడక్ట్ ఈ రోజున ఎంటర్టైనింగ్ ప్రోడక్ట్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఒక ఫ్రెష్ ఫ్లేవర్లో రాబోతుంది. అదే చందమామ కథ. నాకు కథ చెప్పినప్పుడు నేను చెప్పాను, ఇటువంటి సినిమా చేయాలని నా డ్రీము. వన్ ఆఫ్ మై డ్రీమ్స్ ఆర్ కమింగ్ ట్రూ టుడే త్రూ వర్కింగ్ టీమ్ ప్రొడక్షన్స్. నేను ఒక లీడ్ రోల్ చేస్తున్నా దీంట్లో. ఆమెని నా పక్కన చేస్తుంది లక్ష్మీ మంచు. షీఈ్, ఐ కెన్ కాల్ హర్ అగైన్ జెనెక్స్ యాక్ట్రెస్. షీఈ్ ది one of the best actresses of our generation in South. I don't say in Telugu. That's what I love her performances. She is doing a wonderful role again. ప్రతి ఒక్కళ్ళు కూడా కృష్ణుడు పాపులర్ హీరో అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఆయన ఒక లీడ్ చేస్తున్నారు. నేను చాలా చెప్పడం అన్నీ మా హీరో గారు నరేష్ గారు అన్నా చెప్పేశారు. చెప్పడానికి ఏమీ లేదని ఇంకా చాలా షార్ట్గా చెప్తాను. నా కెరియర్లో ఇలాంటి ఒక మంచి క్యారెక్టర్ ఇప్పటివరకు నేను చేయలేదు. ఈ క్యారెక్టర్ నేను చేయలేదు, చాలా చేశాను. చాలా ఇది టిపికల్ అండ్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ నా కెరియర్లో. ఈ క్యారెక్టర్ నేను నరేష్ గారు పక్కన చేస్తున్నాను. నా ఫస్ట్ ఫిలిం నరేష్ గారు పక్కన చేసి చాలా జంబలక్కడి బొమ్మ మంచి సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే ఇది కూడా అవుతుందని నాకు చాలా నమ్మకం ఉంది. అవ్వాలని దేవుడితో కూడా ప్రార్థిస్తాను. మళ్ళీ ఇలాంటి మంచి క్యారెక్టర్ నాకు డైరెక్టర్ ప్రవీణ్ గారు ఇచ్చినందుకు ఆయనకు థ్యాంక్స్ చెప్తున్నాను. నిజంగా నాకెళ్ళి ఇది ఒక బెస్ట్ క్యారెక్టర్, చాలా మంచి సినిమా అవుతుంది. థ్యాంక్ యూ. ప్రవీణ్ గారు నాకు ఈ స్టోరీ చెప్పిన వెంటనే నేను ఒప్పుకున్నాను. బికాజ్ అంత నావెల్గా ఉన్నింది స్టోరీ మొత్తం. అండ్ ఇది నిజంగా స్క్రీన్ మీద ఎలా ఉండబోతుందో అని నేను మీ అందరిలాగా నేను చాలా ఆతృతతో వెయిట్ చేస్తున్నాను. ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రవీణ్స్ వర్క్ ఫ్రమ్ బిఫోర్. So I wish all of us all the very best, and please come and watch the movie. That's it. చాణక్య ప్రొడ్యూసర్గా వచ్చిన ఈ ఫిలింలో యాక్ట్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మనం చాలా సినిమాలు, ఎందుకంటే ఇప్పుడు హిందీలో చూస్తే లాస్ట్ 7 years నుంచి మంచి చేంజ్ ఓవర్ వచ్చింది. అంటే డిఫరెంట్ సబ్జెక్టు, అంటే కొత్తగా వచ్చే ఆర్టిస్టులు కానీ, ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ కానీ సేమ్ క్యారెక్టరైజేషన్స్ కాకుండా ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఎలా క్రియేట్ చేస్తున్నారో ఇక్కడ కూడా ప్రవీణ్ సత్తారు ఈ ఫిలింలో మా అందరికీ ఒక మంచి డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఇచ్చారు. అండ్ సీనియర్ ఆర్టిస్ట్ నరేష్ గారు, ఆమని గారు, అలాగే లక్ష్మీ మంచు గారు. అంటే మీరు సీనియర్ ఆర్టిస్ట్ కాదండి, అండ్ నంది అవార్డు వచ్చిన ఆర్టిస్ట్ అనగానగా ఒక ధీరుడితో. ఎందుకంటే డైనమిక్ ప్రొడ్యూసర్. ఎందుకంటే అంటే మేబీ అంటే మెయిన్ థింగ్ ఎందుకు అలా చెప్తుందంటే వీళ్ళందరూ ఇలాంటి సినిమా యాక్సెప్ట్ చేయడం అంటే మంచి శుభసూచకం అండి. నేను చెప్పేది అది. అంటే ఇలాంటి డిఫరెంట్ ఫిలిమ్స్ని యాక్సెప్ట్ చేయడం మంచి శుభసూచకం. అండ్ డెఫినెట్గా ఈ ఫిలిము మంచి ఆదరణ పొందుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి సినిమాలో ఆపర్చునిటీ దొరికింది. ఇట్స్ రియలీ అన్ ఆనర్ నాకు. ఏంటంటే లాట్స్ ఆఫ్ బిగ్ గన్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ, నరేష్ గారు, ఆమని గారు, లక్ష్మీ మంచి గారు. నేను పేరు మర్చిపోతాను. లాట్ ఆఫ్ న్యూ యాక్టర్స్, ప్రామిసింగ్ యాక్టర్స్, వీళ్ళందరినీ పెట్టుకుని. అండ్ ఐ బిలీవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. నేను ఎప్పుడూ బిలీవ్ చేసింది ఫిల్మ్ ఇస్ అ డైరెక్టర్స్ మీడియం అని. బికాజ్ ఐ హవ్ బీన్ అ లేజీ యాక్టర్ అండ్ ఐ హవ్ బీన్ అ డైరెక్టర్స్ యాక్టర్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ అలాంటి ఫిల్మ్స్ నేను చేస్తూ వచ్చాను. అండ్ దిస్ ఫిల్మ్ ఇన్ తెలుగు యాక్చువల్లీ నాకు ఒక పెద్ద బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్.
I told you, it's been an honor being a part of this film. And thanks to Praveen for giving me this role, a unique role in this film. Nothing else to tell. So I thank everybody. అంటే ప్రతి ఆర్టిస్ట్కి మంచి క్యారెక్టర్స్ చేయాలని ఒక కోరిక ఉంటుందండి. అలాంటి మంచి క్యారెక్టర్స్ అరుదుగా వస్తాయి. వన్ ఆఫ్ దోస్ రోల్స్ ఇది, వన్ ఆఫ్ దోస్ ఛాన్సెస్ విచ్ వి ఆల్ కేమ్ ఫార్వర్డ్ అండ్ took that chance and did this film. Please bless us, please come and watch this film. You'll definitely like it. Thank you. Brilliant and outstanding on the narration. But then sir, అది కొంచెం డిలే అవుతుంది చైతు చందమామ కథలని there was a story ఇలా ఉందని when I read the script I fell in love with the character. But సార్ చెప్పింది ఒక క్యారెక్టర్, బట్ I choose another one because I loved it. As నరేష్ గారు చెప్పినట్టు it's a Gen X film అండి. I'm sure మీ అందరికీ బాగా నచ్చుతుంది. And there's another reason, ఆమని గారిని, నరేష్ గారిని, లక్ష్మక్క, కృష్ణుడు వీళ్ళందరినీ చూస్తూ పెరిగాం కాబట్టి షేరింగ్ స్క్రీన్ స్పేస్ విత్ దెమ్ is another dream for me. So I am happy to be part of this project. Yeah, thank you so much. ఫస్ట్ మా డైరెక్టర్ గురించి మాడతా, బై పర్సన్స్ మాడతా. మా డైరెక్టర్గా ఫస్ట్ స్టోరీ చెప్పారు, నీకు మా సూట్ అవుతుంది శౌర్య, నువ్వు క్లాస్కి వెళ్ళు అది ఇది అని. బట్ నాకు ఇచ్చిన క్యారెక్టర్ ఏంటంటే ఎంసీహెచ్ డ్రైవర్ క్లీనర్. చూడడానికి అలా ఉన్నానా, బట్ అలా తయారు చేశారు. అండ్ ఇక్కడ నేను చెప్పడానికి పెద్ద గొప్పగా ఏం లేదు. ఇక్కడ నాకన్నా చాలా చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు చెప్తున్నాను సార్, నాకన్నా చాలా చాలా పెద్ద ఆర్టిస్టులు అండ్ చాలా కష్టపడి చేశారు ఈ మూవీని. నేను అందరికీ మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఇక్కడ. అండ్ మా మూవీని డెఫినెట్లీ మీరు అందరూ మీ యొక్క బ్లెస్సింగ్స్ మాకు కావాలి. దట్స్ ఇట్. ఫస్ట్ మూవీ కదా, ఏం మాట్లాడాలి నాకు తెలియట్లేదు. చందమామ కథలకి డైరెక్టర్ని. చాలా మాట్లాడాలి. దీని తర్వాత లోగో లాంచ్ ఉంది, ఆడియో లాంచ్ ఉంది, దానికి సేవ్ చేస్తున్నాను. బట్ ఈరోజు లాస్ట్ డే షూట్, చిన్న పండగల ఉంది, ఏదో పంచి భోజనాలు కూర్చొని అందరం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో యాక్ట్ చేసిన అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఒక సినిమాకి అంటే యాజ్ అన్ యాక్టర్గా యాక్ట్ చేయడం, సెట్కి వచ్చి యాక్ట్ చేసి వెళ్ళిపోవడం వేరు. ఇన్వెస్టింగ్ ఎమోషనలీ ఇన్ ఎ మూవీ ఈజ్ డిఫరెంట్. అండ్ ఇక్కడ యాక్ట్ చేసిన వాళ్ళందరూ మనస్ఫూర్తిగా, మనసారా ఇంకా ఎక్కువ కష్టపడి ఈ సినిమాకి, ఆ క్యారెక్టర్స్కి జస్టిఫై చేయడానికి వాళ్ళ వైపు నుంచి చాలా కృషి చేసి సినిమా చేశారు. అండ్ దానివల్ల ఒక డైరెక్టర్గా నేను ఏం చూపిద్దాం అనుకున్నామో అది చూపించగలిగాను, బేసికలీ, టు పుట్ ఇట్ ఇన్ సింపుల్ వర్డ్స్. So apart from that, I have to thank each and every person sitting here. But in detail ga audio launch lo thanks cheptanu. But చందమామ కథలు షూటింగ్ ఈరోజుతో ర్యాప్ అయిందండి, లాస్ట్ డే. సో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. సో ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ 50% అయిపోయింది, ఎడిటింగ్ అండ్ డబ్బింగ్. సో హోప్ఫుల్లీ డిసెంబర్ 2nd, 3rd వీక్స్లో లోగో లాంచ్ చేద్దామని అనుకుంటున్నాం, విచ్ ఇస్ లుక్ లాంచ్. ఎందుకంటే ఒక్కొక్కరు ఇక్కడ ఉన్నట్టు కనబడరండి, ఎవ్రీబడి హ్యాస్ ఎ లుక్. సో ఆ లుక్ ఏంటి అనేది దాన్ని రివీల్ చేసి దాని తర్వాత ఆడియో లాంచ్కి వెళ్దామని. సో ఈరోజు ప్రెస్ మీట్కి వచ్చిన అందరికీ థ్యాంక్స్ ఉన్నాడు. ఈ సినిమా అనుకున్న టైంలో, అనుకున్న బడ్జెట్లో కంప్లీట్ చేసినందుకు మా డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్. అలాగే ప్రతి ఒక్కరూ ఇందులో ఇన్వాల్వ్ చేసినందుకు ఐ వుడ్ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్, ఎస్పెషలీ లక్ష్మీ మంచు గారు. తన ప్రొడక్షన్లో, తన ఓన్ ప్రొడ్యూసర్లా ఉన్నట్టు చేసిన సినిమా ఇది. మాకు చాలా ఇన్వాల్వ్ అయ్యి చేసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే కిషోర్ గారు థ్యాంక్ యూ. నరేష్ గారు అండ్ ఆమని గారు. నరేష్ గారు ఇంకా చాలా ఇన్వాల్వ్ అయ్యారండి. ఐఎమ్ సో హ్యాపీ. అనుకున్న టైంలో చేసాను. ఇంత పెద్ద యాక్టర్లతో చేస్తామో లేదో అనుకున్నాం, కానీ అనుకున్న టైంలో చేసినందుకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. ఆడియో లాంచ్ జాన్లో ఉంటుందండి, జాన్ 2nd వీక్, అండ్ రిలీజ్ లాస్ట్ వీక్లో అనుకుంటున్నాం. అది సార్, థ్యాంక్ యూ.